హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 9లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ ఏబిసి డిఈ అండ్ ఎఫ్. Two different positions of the same dice are shown. Select the letter that will on the face opposite to one having D అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు ఏబిసిడిఈ మరియు ఎఫ్ అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క రెండు వేర్వేరు స్థానాలు చూపించబడ్డాయి. డి ఉన్నదానికి ఎదురుగా ఉన్న అక్షరాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒకటే డైస్ని టూ ఫిగర్స్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏ దానికి ఆపోజిట్ ఉండే లెటర్ కనుక్కోమంటున్నారు, డీకి ఆపోజిట్ ఉండే లెటర్ కనుక్కోమంటున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చూసాం కదా ప్రీవియస్ పేపర్స్లో కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు డైస్లో ఈ అనేది కామన్గా ఉంది. ఓకే, అంటే ఇది చూద్దాం. ఈ ఫస్ట్ ఈ డైస్ చూద్దాము. ఈకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ తర్వాత సి తర్వాత బి ఉంది. సో ఇక్కడ ఏముంది, ఈ తర్వాత ఎఫ్ ఉంది, ఎఫ్ తర్వాత ఏ ఉంది. సో ఇప్పుడు సి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, బి అండ్ ఏ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ మనకి ఈ మొత్తం డైస్లో మనకి ఇచ్చిన ఫేసెస్లో కనిపించని ఫేస్ ఏది, డి అనేది మనకు కనిపించట్లేదు. సో అప్పుడు ఇక్కడ కామన్గా ఉన్న లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డీకి ఎదురుగా ఉన్న అక్షరాన్ని ఎంచుకోండి అన్నారు. ఆ అక్షరం ఏదవుతుందంటే ఈ అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఇక్కడే చూస్తూనే చెప్పేయచ్చు మనము. ఈ రెండు డైస్లో ఈ అనేది కామన్గా ఉంది. ఈ రెండు కామన్గా సేమ్ ప్లేస్లో ఉన్నాయంటే ఇక్కడ సేమ్ ప్లేసెస్లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి, ఇక్కడ సేమ్ ప్లేసెస్లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి. ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, బి అండ్ ఏ ఆపోజిట్ అవుతాయి. సో ఇక్కడ మిస్ అయిన లెటర్ ఆపోజిట్ టు ఈ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మనం చూస్తేనే ఇక్కడ కామన్గా ఉన్న లెటర్ ఈ ఉంది కాబట్టి కనిపించని లెటర్ ఏదో అది పెట్టేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. ఈ ఫిగర్ సిరీస్ తర్వాత క్వశ్చన్ మార్క్లో ఏ ఫిగర్ రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ షేడెడ్ పార్ట్ ఉంది, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 ప్లేస్ స్టెప్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఉన్నది నెక్స్ట్ ఎక్కడికి రావాలి, ఇక్కడ రావాలి. అక్కడ ఉన్న ఆప్షన్ ఏముంది చూడండి, మనకి సెకండ్ ఆప్షన్ ఉందా, లేదు, రాంగ్. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ ఉందా, లేదు. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఏం లేదు, ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది మామూలుగా. క్లాక్ వైజ్లో +1 అవుతుంది. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, అదే కదా. సో 5th ప్లేస్లో మనకి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, DL, PQ and E are sitting in a circular table facing the center but not necessarily in the same order. P is an immediate neighbor of both Q and E. L is sitting to the immediate left of E. Q is an immediate neighbor of both P and D అన్నారు. Who are the immediate neighbors of D అని అడుగుతున్నారు. ఓకే, DL, PQ మరియు ఈలు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. P అనేది Q మరియు ఈ రెండింటికి తక్షణ పొరుగువాడు. L అనేది ఈ యొక్క తక్షణ ఎడమవైపున కూర్చున్నాడు. Q అనేది P మరియు ఈ రెండింటికి తక్షణ పొరుగువాడు. అయితే డి యొక్క తక్షణ పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఎంతమంది ఉన్నారు, 5 persons ఉన్నారు. వాళ్ళు వచ్చేసి సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు. ఓకే, కండిషన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. పి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బోత్ క్యూ అండ్ ఈ. పి అనేవాడు ఎవరంట, క్యూకి ఈకి ఇద్దరికి నైబర్ అంట. ఓకే, ఇమ్మీడియట్ నైబర్. సో ఇలా అయినా వస్తుంది మనకి, లేదా ఈపీక్యూ ఇలా అయినా వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎల్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, ఎల్ ఉండాలంట. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ రాసేకి ఛాన్స్ ఉందా, లేదు. సో ఈ కండిషన్ రాయలేము, ఇది ఒకటే తీసుకుంటాం. సో ఈకి లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి. నెక్స్ట్, క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ పి అండ్ డి అన్నారు. ఈ క్యూ అనేవాడు పీకి డికి ఇమీడియట్ నైబర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఒకవేళ మనము
ఎవరు అక్కడ క్యూ అనేవారు పీకి డీకి ఇమీడియట్ నైబర్. ఇక్కడ రాస్తే మనకి ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకా ఇమీడియట్ నైబర్ అంటే ఒకవేళ డీని మనం ఇక్కడ రాస్తే క్యూకి ఇమీడియట్ నైబర్ అవుతారా? అవ్వరు కదా. సో మనకి అరేంజ్మెంట్ ఇలా అవుతుంది. సో ఇది సర్క్యులర్ టేబుల్ కాబట్టి ఎలా అయినా కూర్చోవచ్చు వీళ్ళు. సో వీళ్ళైనా ఫస్ట్ ఉండొచ్చు, డి అయినా ఫస్ట్ ఉండొచ్చు. క్వశ్చన్ ఏమడిగారు? హూ ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి అన్నారు. డికి ఇమీడియట్ నైబర్స్ ఎవరు అని అడుగుతున్నారు. క్యూ ఎల్ కదా. ఇలా కూర్చున్నప్పుడు సో మనం డితో స్టార్ట్ చేద్దాం. డి తర్వాత ఎల్ ఈ పి క్యూ ఇలా ఉంటారు సర్క్యులర్ టేబుల్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ నైబర్స్ ఎవరు అవుతారు? క్యూ ఎల్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? క్యూ మరియు ఎల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్యూ అండ్ ఎల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. MC5 is related to PF10 in a certain way. In the same way, HQ20 is related to KT25. To which of the following is JW30 related following the సేమ్ లాజిక్ అంటున్నారు. MC5 ఒక నిర్దిష్ట విధానంలో PF10కి సంబంధించినది. అదేవిధంగా HQ20 అనేది KT25కి సంబంధించినది. అదే లాజిక్ని అనుసరించి JW30కి కింది వాటిలో దేనికి సంబంధించినది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మనము MC5 అనేది ఒక లాజిక్ని బేస్ చేసుకొని PF10గా రాశారంట. ఓకే, ఇప్పుడు M అంటే నెంబర్ ఎంత మనకి? 13, C అంటే 3. ఓకే, ఇక్కడ 6 అంటే P అంటే 16, F అంటే 6. ఇక్కడ ఎంత ప్లస్ చేశారు? 13 నుంచి 16 అంటే +3, 3 నుంచి 6 అంటే ఇది కూడా +3, 5 to 10 అంటే ఇది +5. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? HQ20 అనేది KT25గా రాశారంట. ఓకే, H నెంబర్ ఎంత? 8, ఇది 17, ఇది 11 అవుతుంది, 20 అవుతుంది, అంతే కదా. ఇదేమవుతుంది? +3, ఇది +3, ఇది +5. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? JW30 కనుక్కోవాలి. సో +3 +3 +5 చేయాలి, అంతే కదా. JW30 ఇదేమవుతుంది? 10 కదా, ఇది 23. ఓకే, ఇక్కడ +3 అంటే 13 అంటే ఏమవుతుంది? M అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ +3 అంటే 26 అంటే ఏమవుతుంది? Z అవుతుంది. సో మనం ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? +5 చేస్తే 35 అవుతుంది, అంతే కదా. నెంబర్ MZ35 సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. రూమ్, హౌస్, షర్ట్ అన్నారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. గది, ఇల్లు, చొక్కా అని అడుగుతున్నారు. ఓకే, రూమ్, హౌస్, షర్ట్ అంటే మనకి ఏమవుతుంది? హౌస్లోనే కదా రూమ్ ఉండేది. రూమ్ వచ్చేసి హౌస్లో ఉంటుంది. షర్ట్ అనేది మనకి డిఫరెంట్ వన్ అవుతుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాదు, ఇది సమ్ రిలేషన్ ఇచ్చారు. రూమ్ సమ్స్, ఇది రూమ్ అనుకుంటే ఇది హౌస్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది? ఇది హౌస్ అనుకుంటే హౌస్లో రూమ్ ఉంటుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఇది షర్ట్. ఓకేనా, షర్ట్ డిఫరెంట్గా ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇది 3 డిఫరెంట్ సర్కిల్స్ ఇచ్చారు. సో ఇది కూడా తప్పు ఆప్షన్ అవుతుంది. ఇది అన్నిటికీ కలిపి సమ్ ఇచ్చారు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అన్నారు. దిగువ ఖాళీలో ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణి పూర్తి చేసి అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ బ్లాంక్స్లో మనము ఏది కరెక్ట్గా ఫిల్ చేస్తే ఈ లెటర్ సిరీస్ కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, చూస్తే ఒకసారి మనము మొత్తము 20 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బ్లాంక్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 బ్లాంక్స్ ఉన్నాయి. మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాము? ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలని అనుకున్నాము. ఓకే, ఇక్కడ 20 ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే 8 బ్లాంక్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేద్దాం? 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే ఒక్కొక్క పార్ట్లో 2 బ్లాంక్స్ ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు 4 పార్ట్స్గా అంటే ఒక్కొక్క పార్ట్లో ఎన్ని వస్తాయి? 5 5 కదా. సో ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ ప్రతి పార్ట్లో 5 లెటర్స్ ఉంటాయి, 2 బ్లాంక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఓకేనా. ఇక్కడ ఏం రావాలి, వి రావాలి. అంటే 1 2 3 4 అంటే 5th ప్లేస్లో వి వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి మనకి. సో థర్డ్ ఆప్షన్ రాదు, ఎందుకంటే 5th ప్లేస్లో డబ్ల్యూ వచ్చింది. ఇక్కడ చూస్తే 5th ప్లేస్లో వి వచ్చింది, ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కూడా డబ్ల్యూ వచ్చింది, సో 4th ఆప్షన్ కూడా రాదు. మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఫస్ట్ అండ్ 1 and 2 ఆప్షన్స్లో చెక్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడేమో డబ్ల్యూ ఇచ్చారు, ఓకేనా. సో థర్డ్ బ్లాంక్లో డబ్ల్యూ సెకండ్ ప్లేస్లో డబ్ల్యూ ఇచ్చారు, అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో మనకి ఏం రావాలి, డబ్ల్యూ రావాలి. సో ఫస్ట్ లెటర్స్ డబ్ల్యూనే ఉన్నాయి, సో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో. నెక్స్ట్ లెటర్ ఏముండాలి, థర్డ్ లెటర్ ఎక్స్ ఉండాలి. సో ఎక్స్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఏముండాలి, వై, ఇక్కడ వై ఉంది, ఇక్కడ కూడా వై ఉంది. నెక్స్ట్ ఇక్కడ జెడ్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముండాలి, డబ్ల్యూ, ఓకేనా. ఇక్కడ ఏముండాలి, డబ్ల్యూ, ఎక్స్ ఉంది, వై. సో ఇప్పుడు సిరీస్ ఏమవుతుంది, డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వి డబ్ల్యూ డబ్ల్యూ వై అవుతుంది, అంతే కదా. సో ఇట్లాంటి ఆప్షన్ ఏది చూడండి మనకి, 1 or 2నా, డబ్ల్యూఎక్స్ వై జెడ్ వి డబ్ల్యూ డబ్ల్యూ వై. ఇక్కడ ఏమి ఇచ్చారు, డబ్ల్యూ వై డబ్ల్యూ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబెడెడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన బొమ్మ ఎక్స్ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఈ ఫిగర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఏ ఫిగర్లో అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్లో ఈ ఫిగర్ ఉంది అని, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇట్లాంటి పొజిషన్ అసలు ఉందా, మనకి దీన్ని రొటేట్ చేసే ఆప్షన్ లేదు. సో ఇలాగే ఎలా ఉందో అలానే చూస్తే ఈ ఫిగర్ ఉందా, ఇందులో లేదు, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది, ఒక లైన్ ఉండాలి, ఇక్కడ అసలు మనకి ఇక్కడ ఉన్న సర్కిల్ లేదు ఆ ఫిగర్లో, సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే మనకి ఇలా ఉంది, ఇలా ఉంది, అవునా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, కరెక్ట్ ఆప్షనే అవుతుంది కదా. చూడండి, ఎఫ్ ఉంది, ఎఫ్కి ఇక్కడ ఇలా డాట్ ఇచ్చారు. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఉంది కదా. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఉందా, అట్లా మనకి పైననే ఇట్లా సర్కిల్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. స్టేట్మెంట్స్ చూస్తే ఆల్ కలర్స్ ఆర్ రెడ్స్, ఆల్ కలర్స్ ఆర్ బ్లాక్స్, ఆల్ కలర్స్ ఆర్ పెయింట్స్ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే ఆల్ రెడ్స్ ఆర్ పెయింట్స్, సమ్ పెయింట్స్ ఆర్ బ్లాక్స్ అన్నారు. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్లలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా స్టేట్మెంట్లను అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలు సేమ్ కదా. సో ఇప్పుడు చూద్దాం, ఆల్ కలర్స్ ఆర్ రెడ్స్ అన్నారు, ఇది కలర్స్ అనుకుందాం. ఆల్ కలర్స్ వచ్చేసి ఏమవుతాయంట, రెడ్స్. ఓకే, ఆల్ కలర్స్ ఆర్ బ్లాక్స్ అన్నారు, ఆల్ కలర్స్ బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ కలర్స్ ఆర్ పెయిన్స్, ఆల్ కలర్స్ పెయిన్స్ కూడా అవుతాయి. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏమిచ్చారు, ఆల్ రెడ్స్ ఆర్ పెయింట్స్ అని ఇచ్చారు. అన్ని రెడ్స్ కలర్స్ పెయిన్స్ అవుతాయా, సో సమ్ అయితే అవుతాయి. ఆల్ రెడ్స్ ఆర్ పెయిన్స్, సో ఈ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. సమ్ పెయిన్స్ ఆర్ బ్లాక్స్ అన్నారు. సమ్ అనే రిలేషన్ ఉంది కదా ఇక్కడ, సమ్, ఈ పెయిన్స్ ఈ బ్లాక్స్ కలిసి ఉన్న పార్ట్ ఉంది మనకి. సో మనకి కన్క్లూజన్ 2 కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే తీర్మానం 2 మాత్రమే అనుసరిస్తుంది అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, MQTR is related to SWZX in a certain way based on the English alphabetical order. In the same way, QUXV is related to WADB.
2 విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఈజ్ TXAY రిలేటెడ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అన్నారు. ఓకే, MQTR అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో SWZXకి సంబంధించినది. అదేవిధంగా QUXV అనేది WADBకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి TXAY సంబంధించినది అదే లాజిక్ను అనుసరిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, MQTR అనేది మనకి దేనికి రిలేటెడ్ అంట, SWZXకి రిలేటెడ్ అంట. ఓకే, ఇది చూస్తే 13, 17, 20, 18, ఇది 19, 23, 26, 24. ఇక్కడ 13 నుంచి 19 అంటే ఎంత ప్లస్ చేశారు, +6 కదా. ఇక్కడ 17 నుంచి 23 అంటే అగైన్ +6, 20 to 26 అంటే +6, 18 to 24 అంటే +6. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, QUXV అనేది WADBకి రిలేటెడ్ అంట. ఇది ఏమవుతుంది, 22 కదా, +6 అంటే ఏమవుతుంది, 2నే అవుతుంది, +6 కదా. ఇదేమవుతుంది 24 ఇక్కడ 4 అంటే +6. ఇదేమో 21 నుంచి ఇది 1 +6 చేస్తేనే కదా మనకి 1 అయ్యేది. సో +6 చేస్తే మనకి ఏమవుతుంది, 27 అవుతుంది. 27 అంటే ఏనే కదా మనకి. సో 7, ఇది 23 అంటే ఇక్కడ కూడా +6. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, TXAY. దీనికి కనుక్కున్నప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కూడా +6 చేయాలి, TXAY. ఓకే, T అంటే ఏమవుతుంది 20, X అంటే 24, A అంటే 1, ఇదేమో 25 అవుతుంది. దీనికి +6 చేస్తే ఏమవుతుంది, 26 అవుతుంది. 26 అంటే Z అనేది అన్ని ఆప్షన్స్లో ఉంది. సో ఇక్కడ +6 చేస్తే ఏమవుతుంది, 30 అవుతుంది. 30 అంటే ఏమవుతుంది మనకి D కదా, ZD. సో ZD ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, 1 and 4 ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ +6 చేస్తే ఏమవుతుంది మనకి 7 అవుతుంది. 7 అంటే G కదా, G అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ +6 చేస్తే ఏమవుతుంది మనకి 5 అవుతుంది, 5 అంటే E. ఓకే, ZDGE ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇంగ్లీష్ అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక వర్డ్ సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, రావాల్సిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. సిరీస్ ఏమి ఇచ్చారు, DGCHKGLOKPSO క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకే, దీని నెంబర్ ఏమవుతుంది మనకి 4, ఇది 7, ఇది 3, ఇది 8, 11, 7. ఓకే, ఇది 12, 15, 11, ఇది 16, 19, 15 అవుతుంది. ఇక్కడ ఈ టర్మ్ నుంచి ఈ లెటర్ నుంచి ఈ లెటర్ రావడానికి ఎంత యాడ్ చేశారు, +4 యాడ్ చేశారు. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ లెటర్ నుంచి ఈ ఫస్ట్ లెటర్కి +4 అంటే ఈ సిరీస్ మొత్తం +4 చేశారు ఫస్ట్ లెటర్కి. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఈ 16 నుంచి +4 అంటే 20 అంటే ఏమవుతుంది, T అవుతుంది. T ఉన్న ఆప్షన్ ఏముంది మనకి ఒకటే ఉంది. సో మనం ఈజీగా చెప్పేయచ్చు సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, రిమైనింగ్ 3 ఆర్ రాంగ్ ఆప్షన్స్ అనేసి. నెక్స్ట్ కూడా చూద్దాం, ఇది ఏమవుతుంది 7 నుంచి 11 అంటే అగైన్ +4, ఇది కూడా +4. 11 to 15 అంటే +4, 15 to 19 అంటే +4. దెన్ 19 to +4 అంటే ఏమవుతుంది 23 అంటే ఏమవుతుంది W అవుతుంది. ఇక్కడ 3 to 7 అంటే +4, ఇక్కడ 15 నుంచి +4 అంటే 19 అంటే ఏమవుతుంది S అవుతుంది. సో TWS సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the positions of how many letters will remain unchanged if each of the letters in the word electric is arranged in reverse English alphabetical order అన్నారు. ఎలక్ట్రిక్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని రివర్స్ ఇంగ్లీష్ అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఒక వర్డ్ ఇచ్చారు ఎలక్ట్రిక్. ప్రీవియస్ పేపర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసాము. సో ఒకసారి రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు, ఒకసారి జనరల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు చూస్తే మనకి రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది మనకి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ T వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది R, ఎందుకంటే ఇది నెంబర్ 20 కదా.
ఇది ఏమవుతుంది 18 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది ఎల్ అవుతుంది. ఎల్ అంటే 12. నెక్స్ట్ ఇంకా లెటర్ ఏముంది మనకి టీఆర్ అయింది, ఎల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఐ ఉంది. ఐ అంటే 9 కదా. సో నెక్స్ట్ ఏముంది ఈ 2 టైమ్స్ ఉంది. సో 2 టైమ్స్ అలాగే రాస్తాం. ఇది 5 అవుతుంది. సి అవుతుంది 3. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్స్ ఇదేమో మనకి ఇచ్చిన వర్డ్, మనం చేంజ్ చేసిన తర్వాత వచ్చిన వర్డ్ ఇది. సో ఈ 2 వర్డ్స్లో మనకి సేమ్ ప్లేసెస్లో అంటే పొజిషన్స్ మారకుండా ఉన్న లెటర్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఈ టీ ఉంది, ఇక్కడ ఎల్ఆర్ చేంజ్ అయిపోయింది, ఈఎల్ చేంజ్, సిఐ చేంజ్, ఇక్కడ టీఈ చేంజ్, ఆర్ఈ చేంజ్, ఐసి చేంజ్. మనకి చేంజ్ అవ్వకుండా ఉన్న లెటర్ ఏంటి అంటే సి మాత్రమే ఉంది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఒక్క లెటర్ మాత్రమే మనకి చేంజ్ అవ్వకుండా ఉంది. దట్ ఈస్ 4th ఆప్షన్ 1 అనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P స్టాండ్స్ ఫర్ X, Q స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, R స్టాండ్స్ ఫర్ మైనస్ అండ్ S స్టాండ్స్ ఫర్ ప్లస్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అన్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఈక్వేషన్లో మనకి కొన్ని లెటర్స్ ఇచ్చారు, ఆ లెటర్స్ ప్లేస్లో మనకి సింబల్స్ రీప్లేస్ చేసి వచ్చిన ఈక్వేషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. P అంటే ఇంటూ, Q అంటే డివైడెడ్ బై, R అంటే మైనస్ మరియు S అంటే ప్లస్ అయితే కింద సమీకరణంలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఇచ్చిన ఈక్వేషన్ అయితే మనకి ఇది. సో P అంటే ఏం రాసుకుంటాం మనం అక్కడ ఇచ్చిన ప్రకారంగా, P అంటే ఇంటూ, ఓకే 2, Q అంటే డివైడెడ్ బై, నెక్స్ట్ 5, S అంటే ఏముంది 5, S అంటే S ప్లేస్లో ప్లస్, నెక్స్ట్ 86, Q అంటే డివైడెడ్ బై 2, R అంటే ఏముంది మైనస్, ఓకే 3, P అంటే ఏముంది ఇంటూ 15, S అంటే ప్లస్ 90 ఉంది. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు 35 × 2, దీన్ని మొత్తం ఏం రాసుకోవచ్చు ఇంటూ 1/5గా రాయొచ్చా, ప్లస్ 86 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, 2 4s 3s, ఇదేమో 43 అవుతుంది, మైనస్ ఇదేమవుతుంది 15 3s 45 ప్లస్ 40 అవుతుంది, 90 అవుతుంది. ఓకే, 5 1s 7s, 7 2s ఏమవుతుంది 14 ప్లస్ 43 మైనస్ 45 ప్లస్ 40 అవుతుంది. ఈ ప్లస్ ఉన్న మొత్తం ప్లస్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇదేమో 7 10 147 మైనస్ 45 అంటే ఏమవుతుంది 2 102 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ 102 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడేమో ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ సిరీస్ అంటే ఆ టర్మ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడేమో 22 27 37 52 72 ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 22 to 25 అంటే ఎంత ప్లస్ చేశారు, ప్లస్ 5, 25 to 37 అంటే ప్లస్ 10, నెక్స్ట్ 37 to 52 అంటే ఎంత ప్లస్ చేశారు, ప్లస్ 15, నెక్స్ట్ 20, నెక్స్ట్ ఏం చేయాలి ప్లస్ 25 చేయాలి, 25 చేస్తే ఏమవుతుంది మనకి 97 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ 97 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ జెల్స్ ఈస్ కోడెడ్ యాజ్ 9872 అండ్ సెల్ఫ్ ఈస్ కోడెడ్ యాజ్ 8276, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎఫ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో జెల్స్ను 9872గా మరియు సెల్ఫ్ను 8276గా కోడ్ చేస్తారు. ఇచ్చిన కోడ్ భాషలో ఎఫ్ యొక్క కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చూసాం మనము. ఇక్కడ ఏమంటున్నారు, జెల్స్ని ఎలా కోడ్ చేశారంట, GELS ఈస్ కోడెడ్ యాజ్ 9872, ఓకే సెల్ఫ్ SELF, సెల్ఫ్ ఈస్ కోడెడ్ యాజ్ 8276. ఇక్కడ మనము చూసుకుంటే ఏమన్నారు, ఒక్కదానికే మనకు కోడ్ అడిగారు, అది ఏంటంటే ఎఫ్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న లెటర్స్ కామన్గా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ SEL అని ఉంది, ఇక్కడ SEL అని ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ చేసేసి ఇక్కడ సేమ్ నెంబర్స్ ఏమున్నాయి 8 2 7,
ఓకే, ఇప్పుడు జీకి కోడ్ ఏమవుతుందంటే 9 అవుతుంది, ఎఫ్ కోడ్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది, అంతే కదా. ఎఫ్ కోడ్ ఏమవుతుంది 6 అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 people EFGHKL and N are sitting in a row facing north but not necessarily in the same order. Only 3 people sit between G and K. L sits to the immediate left of K. No one sits to the right of E. Only 2 people sit between E and L. N sits to the immediate right of H. How many people sit between F and N అంటున్నారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. EFGHKL మరియు N అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ఎదురుగా వరుసగా కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. జీ మరియు కే మధ్య 3 మాత్రమే కూర్చుంటారు. కే అనే వాడికి తక్షణ ఎడమ వైపున ఎల్ కూర్చుంటాడు. ఈకి కుడివైపున ఎవరు కూర్చోరు. ఈ మరియు ఎల్కి మధ్య 2 మాత్రమే కూర్చుంటారు. హెచ్ అనే వాడికి తక్షణ కుడివైపున ఎన్ కూర్చుంటాడు. ఎఫ్ మరియు ఎన్ మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఒకసారి కండిషన్ చూద్దాం. ఓన్లీ ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ 7 persons ఉన్నారు. వాళ్ళు ఎలా కూర్చుంటారు అనేది, ఎలా కూర్చోవాలనేది మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనము అరేంజ్మెంట్ చేయాలి. చేసిన తర్వాత ఎఫ్కు ఎన్కు మధ్య ఎంతమంది కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ జీ అండ్ కే. జీకి కేకి ఎంతమంది ఉన్నారంటే 3 persons ఉన్నారు. సో ఇలా అయినా రావచ్చు, లేదా జీ అనేవాడు లెఫ్ట్లోనే ఉండాలి, కే అనేవాడు రైట్లోనే ఉండాలని అక్కడ ఇవ్వలేదు. సో మనకి ఈ 2 కండిషన్స్ మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే అన్నాడు. ఎల్ అనేవాడు కేకి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చోవాలంట. సో ఈ కండిషన్కి రాద్దాం. జీ 3 persons కే. ఇమీడియట్ లెఫ్ట్ అంటే కేకి లెఫ్ట్ అంటే వీళ్ళు నార్త్ కూర్చున్నారు కాబట్టి మన డైరెక్షన్సే ఆ డైరెక్షన్స్ కూడా, మన లెఫ్ట్ అయితే లెఫ్టే అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ చూస్తే కేకి లెఫ్ట్లో అంటే ఇలా వస్తుంది, ఇమీడియట్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఈ అన్నారు. ఈకి రైట్ సైడ్ ఎవరు కూర్చోకూడదంట. ఓకే, అంటే ఈకి రైట్ సైడ్ ఎవరు కూర్చోవద్దంటే వాడు కరెక్ట్గా రైట్ ఎండ్లోనే ఉండాలి. సో ఇక్కడ కూడా రాద్దాం, ఈకి రైట్ సైడ్ ఎవరు కూర్చోకూడదు. నెక్స్ట్ కండిషన్ చూస్తే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎల్ అన్నారు. ఈకి ఎల్కి 2 persons మాత్రమే ఉండాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎల్ ఇటు వచ్చేసింది, ఇక్కడేమో ఈ ఉంది, 2 persons. ఈ కండిషన్ పాసిబుల్ అవుతుందా, అవ్వదు. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఈ కండిషన్ తీసుకోవాలి. ఎల్కి ఈకి ఎంతమంది ఉన్నారంటున్నాడు, 2 persons. అంటే ఈ రైట్ హ్యాండ్లో ఉంటే ఎల్కి ఈకి 2 persons, ఇది కరెక్ట్ అవుతుంది. సో అక్కడ ఇచ్చిన ఎంతమంది ఉన్నారన్నారు, 7 persons అన్నారు. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది, 7 persons కానీ 2 persons ఎల్కి ఈకి అన్నప్పుడు ఈ కండిషన్ రాదనమాట. సో ఈ కండిషన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి ఇమీడియట్ రైట్లోనే ఉండాలంటే ఎవరు, ఎన్ అనేవాళ్ళు. ఓకే, ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. హెచ్కు పక్కన రైట్లోనే ఉండాలి, కుడివైపు ఉండాలి అంటున్నారు. సో అప్పుడు ఈ కండిషన్ ఏమో, ఇక్కడే కదా మనకి 2 blanks ఉండేది. సో హెచ్ ఎన్ అవుతుంది. ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు, ఎఫ్ అనేవాళ్ళు మిగిలిపోయారనమాట. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎన్ అన్నారు. ఎఫ్కి ఎన్కి మధ్య ఎంతమంది కూర్చున్నారంటే 2 persons కూర్చున్నారు. ఎల్ అండ్ కే ఎవరు వాళ్ళంటే ఎల్ అండ్ కే 2 persons అనమాట, 2 persons. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in certain code language half is coded as 1059 and lath is coded as 9750. what is the code for t in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో హాఫ్ను 1059గా మరియు లాత్ను 9750గా కోడ్ చేస్తారు. ఇచ్చిన కోడ్ భాషలో టీకి కోడ్ ఏమిటి అన్నారు. ఓకే, సేమ్ ప్రాబ్లం ఇందాక చూసాం కదా మనము. హాఫ్ని ఎలా కోడ్ చేశారు, HALF, ఇది కోడెడ్ యాజ్ 1059. నెక్స్ట్ ఏమంటున్నారు, LATH ఈజ్ కోడెడ్ యాజ్ 9750 అన్నారు. సో రెండిట్లో సేమ్ నెంబర్స్ ఉన్నవి ఏవి ఉన్నాయి, 9 ఉంది, 5 ఉంది, 0 ఉంది. ఓకే, 950. ఇక్కడ ఏముంది, ఎల్ అనేది ఉంది, ఏ అనేది ఉంది, టీ అనేది ఉంది, సారీ హెచ్ అనేది ఉంది. ఎఫ్ కోడ్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఇక్కడ టీకి కోడ్ ఏమవుతుంది 7 అవుతుంది. మనకు అడిగింది ఏంటి, టీకి కోడ్ ఏంటి అని అడిగారు. టీ అంటే మనకి ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ 7 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
Based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ద ఆడ్ వన్ అవుట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఆర్ వోవెల్స్ ఆర్ దేర్ పొజిషన్ ఇన్ ద లెటర్ క్లస్టర్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఈ కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరాల సమూహాలు ఆ సమూహాలకు చెందినవి కావు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో 3 అనేవి ఒకటే కేటగిరీకి చెందినవి, ఒకటి కాదు అంటున్నారు. ఆ కానిది ఏది మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారంటే ద ఆడ్ వన్ అవుట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ ఓవెల్స్ అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కాన్సనెంట్స్ని ఓవెల్స్ని బేస్ చేసుకొని కాకుండా ఏదైనా వేరే లాజిక్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని కనుక్కోండి అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎన్ఆర్వి, ఎన్ అంటే ఏమవుతుంది 14 కదా, ఆర్ అంటే 18 అవుతుంది, ఇదేమో 22 అంటే ప్రతిదానికి డిఫరెన్స్ ఎంత ఉంది +4 ఉంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం జేఎన్పి, జే అంటే ఏమవుతుంది 10, 14, ఎన్ అంటే 14, పి అంటే 16 అవుతుంది, ఇదేమవుతుంది +4, ఇది +2 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే టీఎక్స్జెడ్, ఇదేమవుతుంది 20, 24, 26, ఇదేమో +4, ఇదేమో +2 అవుతుంది. ఓకే, హెచ్ఎల్ఎన్ ఇదేమవుతుంది 8, 12, 14 +4 ఇక్కడ +2. సో ఇక్కడ డిఫరెంట్ వన్ ఏంటి ఫస్ట్ ఆప్షనే కదా మనకి, ఎందుకంటే ఈ 3 ఆప్షన్స్లో +4, +2 ఉంది ఇంక్రిమెంట్, ఇక్కడ చూస్తే +4 ఉంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పేయచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఎన్ఆర్వి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఓకే, 789, 790, 780, 782, 772, 775, 765 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ 89 నుంచి 90 అంటే +1 కదా, 90 to 80 అంటే ఇదేమవుతుంది -10 అవుతుంది, ఇదేమవుతుంది +2 అవుతుంది, ఇది -10. ఓకే, ఇది +3, ఇక్కడ -10. ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి 1, ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, మైనస్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ -10, ఇక్కడ -10, ఇక్కడ -10. ఇక్కడ చూస్తే +1, +2, +3, నెక్స్ట్ +4 అంటే 765కి +4 యాడ్ చేస్తే 769. సో థర్డ్ ఆప్షన్ 769 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ and the manner in which the folded paper is cut is shown in the following figures. How would this paper look when unfolded అన్నారు. ఓకే, కాగితం ముక్కను పెట్టే క్రమం మరియు మడతపెట్టిన కాగితాన్ని కత్తిరించే విధానం కింది బొమ్మలలో చూపబడింది. ఈ కాగితం విప్పినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి కట్ చేశారంట, ఆ ప్రాసెస్ ఇక్కడ ఉంది, అది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటున్నారు, అంతే కదా. సో ఇక్కడ ఏమిచ్చారు, ఫస్ట్ పేపర్ని పైకి ఫోల్డ్ చేశారు, తర్వాత లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, ఫోల్డ్ చేసినప్పుడు ఇలా కట్ చేశారు, ఇది ఇలా ఓపెన్ అయినప్పుడు ఈ షేప్ ఉంది కదా అది ఇక్కడ ఫామ్ అవుతుంది, అంతే కదా. ఈ కట్ ఏమవుతుంది ఇక్కడ ఫామ్ అవుతుంది. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. సో మనకి థర్డ్ ఆప్షన్ చూస్తే ఇట్లా ఉంది, కట్ చేసింది, ఈ పొజిషన్ అసలు ఈ షేప్ ఇచ్చారు అక్కడ లేదు, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే పైన అసలు కట్టే చేయలేదు, పైన కట్ చేస్తే కదా మనకి పైన వచ్చేది, సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి సెకండ్ ఆప్షన్ చూస్తే ఇది కూడా పైన ఇచ్చారు కట్టింగ్, సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇట్లా కిందికి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఫిగర్స్ ఇట్లానే ఫామ్ అవుతాయి, ఇక్కడ కట్ చేసింది ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A:B means A is the wife of B, A!B means A is the brother of B. A+B means A is the son of B and A/B means A is the father of B అన్నారు. How is S related to E if S=H:A!M/E అన్నారు. ఓకే, ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, A:B అంటే A అనేది B భార్య, A అనేది B సోదరుడు, A అనేది B కుమారుడు, A అనేది B తండ్రి అని ఇచ్చారు. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, S=H:\
ఏ ఎక్స్క్లమేటరీ M/E అని ఇచ్చారు. ఓకే, మనం నార్మల్గా ఎలా సాల్వ్ చేస్తాం, రైట్ నుంచి సాల్వ్ చేస్తాం, ఈజీ టు సాల్వ్. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, M/E, స్లాష్ అంటే ఏముంది, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నారు, ఇక్కడ M ఈజ్ ద ఫాదర్ ఆఫ్ E అవుతారు. M ఈజ్ ద ఫాదర్ ఆఫ్ E. ఈకి M ఏమవుతారంటే ఫాదర్ అవుతారంట. ఇక్కడ ఎక్స్క్లమేటరీ అంటే ఏమన్నారు, బ్రదర్ అన్నారు. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ M. ఏ అనే వాళ్ళు Mకి ఏమవుతారంట, బ్రదర్ అవుతారంట. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చారు, కోలన్ ఇచ్చారు. ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, హెచ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ, హెచ్ ఈస్ ద వైఫ్, సారీ ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం కదా, సో ఇది బ్రదర్ కాబట్టి ఒకే లైన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎస్ లెస్ దాన్ హెచ్ అన్నారు. లెస్ దాన్ అంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ హెచ్, ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ హెచ్ అన్నారు. ఓకే, సన్ అంటే ఏమవుతుంది, ప్లస్ అంటే ఏమవుతారు, మేల్ పర్సన్స్ కదా, మేల్ పర్సన్స్, మైనస్ అంటే ఫీమేల్. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ఈ అన్నారు. ఈకి ఎస్ ఏమవుతారు, ఈకి ఎస్ ఏమవుతారు, ఫాదర్స్. ఆప్షన్స్ ఏమిచ్చారు, ఫాదర్స్, బ్రదర్స్, సన్ అవుతారు, అంతే కదా. ఫాదర్స్, బ్రదర్స్, సన్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. తండ్రి యొక్క సోదరుడి కుమారుడు. ఓకే, సో దీంతో ఇవాల్టి సెషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. అలాగే మనకి డైలీ లైవ్ వెళ్తుందండి ఉత్తమ్స్ అకాడమీ ఛానల్లో. మార్నింగ్ వచ్చేసి ఎన్టీపీసీ జీకే లైవ్ వెళ్తుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ అనేవి జరుగుతాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.